హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే శనివారం, శని త్రయోదశి, ఏకాదశి 2 కలిపి వచ్చిన విశేషమైనటువంటి రోజండి. ఈ రోజైతే పూజ నేనెలా చేసుకున్నానో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఈరోజైతే సామాగ్రి పువ్వులు, తులసిమాల, ప్రసాదాలు, అలాగే పిండి దీపాలు అన్నీ కూడా ముందుగా తయారుగా పెట్టుకుందాం. ఆ తర్వాతొచ్చేసి ఇది వెంకటేశ్వర స్వామి కుందుకి నేను బొట్లయితే పెట్టుకుంటున్నానండి. ముందుగా ఉదయాన్నే లేచి ఇల్లు, గుమ్మాలు తుడుచుకొని, తడిగుడ్లు పెట్టుకొని, గిన్నెలవి ఏమైనా ఉంటే తోముకొని, తలంటు స్నానం పోసుకొని, దేవుడికైతే అన్నీ సిద్ధం చేసుకుందాము. పువ్వులవి ముందు రోజు తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. అలాగే పిండి దీపాలకి గంధం, కుంకుమ 2 కూడా రోజ్ వాటర్ అయినా కలుపుకోవచ్చు. లేకపోతే వాటర్‌తో అయినా కలుపుకొని బొట్లయితే పెట్టేసుకున్నాను పిండి దీపాలకి. దేవుడికి ఇష్టమైన తులసి మాలను కూడా వేస్తున్నాను. తులసి మాలతో పాటు సుగంధమైన మల్లెపూల మాల కూడా వేస్తున్నాను. దేవుడికి సుగంధమైన అలంకరణైన చాలా ఇష్టం. అందుకే అలంకరణ కోసం మరిన్ని పువ్వులు, చామంతి, గులాబీ అయితే తెచ్చుకున్నాను. 7 రకాల ప్రసాదాలతో దేవుడికైతే నివేదించాను. అలాగే పిండి దీపాల్లో నెయ్యి మాత్రమే వేశాను. నెయ్యిని మరగబెట్టి పిండి దీపాల్లో వేశాను. అలాగే ఒత్తులకి చివరన పచ్చి కర్పూరం చితగ్గొట్టి దానికి ఆ గుండని ఒత్తి చివరన రాయాలి. ప్రతి ఒక్క ఒత్తికి, దీపంలో ఉన్న ఒత్తికి కూడా రాసి వెలిగించాలి. అప్పుడే సుగంధమైన దీపాలని దేవుడికి మనం ఇస్తున్నట్టు. అలాగే మనం 7 రకాల నైవేద్యాలే పెట్టుకోవాలి ఎప్పుడూ కూడాన. 7 పిండి దీపాలు, 7 రకాల నైవేద్యాలు దేవుడికి పెడితే చాలా అంటే చాలా మంచిది. వీలైతే 2, 5 అలా కూడా పెట్టుకోవచ్చు. అలాగే ధూపం కూడా ఇచ్చేసాను. ధూపం ఇచ్చేసేసిన తర్వాత మనం పసుపు కొమ్ములతో గానీ, లేకపోతే పసుపుతో కానీ అష్టోత్తరం పెట్టుకొని పూజ చేయాలి. ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే చదవచ్చు. లేదు అనుకుంటే ఫోన్‌లో కానీ, టీవీలో కానీ అష్టోత్తరం పెట్టుకొని పూజ అయితే ముగించాను. అలాగే పచ్చి కర్పూర హారతయితే ఇచ్చుకున్నాను దేవుడికి. నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. కొబ్బరికాయ కొట్టేసి హారతి కూడా ఇచ్చేసుకున్నాను. ఇలాంటి మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. ఈరోజైతే స్వామివారికి, అమ్మవారికి కూడా అష్టోత్తరం పెట్టుకొని పసుపుతో రెడ్ ఫ్లవర్స్‌తో అయితే పూజ చేసుకొని, కొబ్బరికాయ కొట్టి హారతయితే తీసుకున్నాను. అలాగే మా బాబు, మా పాప, మా హస్బెండ్ కూడా హారతయితే తీసుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని పూజా వీడియోస్ కోసం చెప్పాను కదా, బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. అలాగే తులసి కోట వీడియో కూడా నేను ఇంకొక వీడియోలో అయితే పెట్టాను, ఫుల్ వీడియో. అది కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.